నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్కి దిక్కు తోచట్లేదు. ట్రంప్కేమో ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు రిపబ్లికన్స్ నుంచి ఒత్తిడి, మరోవైపు నెతన్యాహు బెదిరిస్తాడు, ఇంకోవైపు ఏమో అంతర్జాతీయంగా చూస్తే చైనా గ్రాఫ్ పెరుగుతోందనే అనుమానం, కంటి నిండా నిద్రపోదామంటే భయం, వైట్ హౌస్ బయట ఎవడు కాల్పు తిరుపుతాడో తెలియదు. ఇన్ని సమస్యలు ఆయన్ని ముప్పిరిగొన్నాయి. ఇటు పాకిస్తాన్ చూస్తే ఇరాన్తో చర్చల మధ్యలో వదిలేసి చైనా వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ కాశ్మీర్ మీద మాట్లాడతారు. సిమ్లా ఒప్పందం అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. ఈ అంశాలన్నింటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారు. సురేష్ గారు నమస్కారం. సో ట్రంప్కి దిక్కు తోచట్లేదు, పాకిస్తాన్కి ఎవరి దగ్గరికి వెళ్ళి జోలు పట్టాలో అర్థం కావట్లేదు. ఒక పక్క మొన్నటిదాకా అమెరికాతో అంటగాగి వాళ్ళు చైనాకి వెళ్తే జిన్పింగ్ వాళ్ళని నమ్ముతాడా సార్? యాక్చువల్లీ పాకిస్తాన్ని ముందు నుంచి దీంట్లో ఇన్వాల్వ్ చేయడం చాలా పెద్ద తప్పు. మనం చాలాసార్లు మాట్లాడాం. ఎప్పుడైనా మీడియేషన్ నడిపిస్తున్నప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా డిసగ్రిమెంట్ ఉంటే మనకన్నా ఒక పెద్ద మనిషిని తెచ్చుకుంటాం. అప్పుడు మనం ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకో చిన్న పోరోని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఎక్కువ మాట్లాడితే పోరాపోని మన ఇద్దరు కలిసి వాడిని కొడతాం. అదే పాకిస్తాన్తో జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఉంది ఇరాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అక్కడ వెళ్ళి మీటింగ్లు చేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఒక టైంలో కాసిం సులేమానీ కానీ యుఎస్ చంపిన రెవల్యూషనరీ గార్డ్ కమాండర్, అది కాకుండా మిగతా లీడర్తో అసీం మునీర్కి ఐఎస్ఐ చీఫ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. దాని మీదే మేము అది చేసిస్తాం, మేము ఇది చేసిస్తాం, మేము ఇస్లామాబాద్ టాక్స్ నడిపిస్తాం అదని చెప్పేసి పెద్ద హైప్ క్రియేట్ చేశారు. బహుశా ట్రంప్ కూడా అనుకున్నారు ఒక నోబెల్ ప్రైజ్ నాకు కూడా వచ్చేస్తుందేమో, దీంట్లో అసీం మునీర్కి ఒకటి ఇప్పించేస్తాను, షహబాజ్ షరీఫ్ అయితే అక్కర్లేదు ఆయన పక్కన పెట్టేస్తాను అనుకున్నాను. కానీ జరిగింది ఏంటి? చర్చలు ఏమైనా జరిగిందా? సీరియస్గా ఏం జరగలేదు. ఫస్ట్ టైం వీళ్ళు పాపం 18 గంటలు ట్రావెల్ చేసి జేడీ వ్యాన్స్ కానీ స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్ వెళ్ళారు. ఏం జరిగింది? ఏం జరగలేదు. 21 గంటలు మాట్లాడారంటున్నారు. ఎవరితో మాట్లాడేది తెలియట్లేదు. ఏమొచ్చింది ఒప్పందం? ఏం రాలేదు. రెండోసారి ఇదే మాట చెప్పినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంటర్ఫియర్ అయ్యి అక్కర్లేదులే, మళ్ళీ అంత దూరం వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పారు. ఇది జరిగిన ఒక మాట వాసుదేవన్ గారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొన్న అంటే ఒక 48 అవర్స్ ముందు అంతా అయిపోయింది ఆల్మోస్ట్. చిన్న చిన్న ఇది ఉన్నాయి ఒప్పందాలు చేయడానికి, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ అన్నారు. అది డీలా, అగ్రిమెంటా, ఎంఓయువా ఏంటని తెలియదు, ఎవరు చూడలేదు. ఆయన కూడా అన్నారు అమెరికన్ పబ్లికేషన్స్ మాట్లాడుతున్నారు, మా దగ్గర కొంతమంది సెనేటర్స్ కాంగ్రెస్ మెన్ మాట్లాడుతున్నారు, ఎవరు చూడలేని డాక్యుమెంట్ గురించి వీళ్ళు ఎట్లా కామెంట్ కొడతారన్నారు. సో ఎవరు చూడలేని డాక్యుమెంట్ మీరే అన్నారు, అయిపోయింది, సంతకం పెట్టేసాం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా చేసిన ఒక ఒప్పందం ఉంది, మనందరూ మాట్లాడుకుంటున్నాం దానికి, జేసీపీ అగ్రిమెంట్ అని చెప్పేసి 2015లో ఇది ఒప్పందం చేశారు. దానికన్నా ముందు 2 సంవత్సరాలు అంటే 2013 నుంచి దీన్ని టాక్స్ నడుస్తున్నాయి. అంటే ఇరాన్ దగ్గర చాలా చర్చలు నడిచినాయి. ఈ పాకిస్తాన్ లాంటి చర్చలు కాదు, యుఎస్ వాళ్ళే డైరెక్ట్లీ వెళ్ళి కూర్చొని మాట్లాడి జాన్ కెరీ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి 2 సంవత్సరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా కూర్చున్నారు. దాని తర్వాత ఒప్పందం చేశారు. ఆ ఒప్పందంలో మన అందరు తెలుసు బేసిక్ డీటెయిల్స్ ఏమేమి ఉందనేది. ఒకటి, ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం, ఆ టైంలో 40% ఉండే వాళ్ళ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం, ఇప్పుడు 60% ఉంది. అది మేము ఇంకో దేశానికి అప్పగిస్తా అన్నారు. ఒకటి. రెండవది, మేము మా దగ్గర ఉన్న యురేనియంని కొంచెం ఉంచుకొని ఒక 40 కిలోలో లేకుంటే 50 కిలోలో ఉంచుకొని దాన్ని 3.67% ప్యూరిటీ ఉంచుకుంటా, అది మా అటామిక్ పవర్ ప్లాంట్కి పనికొస్తుంది, అది వాడుకుంటాను. ఓకే అన్నారు యుఎస్. ఇది చేసిన తర్వాత వాళ్ళ మైల్ స్టోన్ పేమెంట్స్ అంటే చెప్పిన మాట మీరు నిలబడుకుంటారా అని చెప్పి చూసి ప్రెసిడెంట్ ఒబామా వాళ్ళకి ఒక $400 మిలియన్ క్యాష్గా పంపించారు ప్లేన్లో. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మేము బ్యాంకింగ్ సిస్టంలో లేము, మీరు మాకు ట్రాన్స్ఫర్ చేస్తే కూడా అది ఎక్కడికో పోతే డబ్బులు, లోన్ కట్టనోడు ఉంటారు చూడండి కొంతమంది, వాడు బ్యాంకులో డబ్బులు వేయగానే మళ్ళీ మాయమైపోతుంది, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కట్ చేసుకుంటారు, అదే సంగతి, మీరు క్యాష్ కావాలంటే క్యాష్ పంపించింది వాళ్ళకి. అది 2018 ఎలక్షన్ కన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. అమ్మేసుకున్నాడు ప్రెసిడెంట్ ఒబామా, అమెరికాని అమ్మేసుకున్నారని చెప్పి పెద్ద ఇష్యూ చేశాడు. కానీ జరిగిందేంటి? అక్కడ ఆ రోజు చేసిన ఒప్పందం ఇప్పుడు చూస్తే అది చాలా మంచి ఒప్పందం ఉండే. 10 సంవత్సరాల దాకా ఇరాన్
యురేనియం గురించి మాట్లాడారు, యురేనియం వెపన్స్ గురించి మాట్లాడారు, యురేనియం గురించి ఏం చేయరు అని చెప్పి ఆ రోజు ఒక కండిషన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నెగోషియేట్ చేయొచ్చు. అంటే 2015 నుంచి 2025 అంటే ఇప్పుడు ఈ టైంకి మళ్ళీ రిన్యూవల్కి వస్తుంది. పాసిబుల్ మళ్ళీ పొడిగిస్తారు దాన్ని. సో చాలా సేఫ్గా ఉంటుండే. ఇరాన్ వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ దగ్గర హైలీ ఎన్రిచ్ యురేనియం ఉండదు. IAEA ఇన్స్పెక్షన్స్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్స్, CCTV కెమెరాలతోని సడన్ ఇన్స్పెక్షన్ అన్నీ చేస్తారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ. ఇదన్నీ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే దాన్ని ఇది ఏం ఒప్పందం, ఇది సరెండర్ స్క్రాప్ చేసి పడేశారు. అప్పుడు ఇరాన్ కోపం వచ్చి, సరే బాబు నువ్వు అది చేస్తావు కదా, నేను మళ్ళీ మా వైపు నుంచి కూడా మేము పాటించము. వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ మొదలుపెట్టిన మళ్ళీ ఇప్పుడు 60% దాకా వచ్చింది. ఎక్కడ 3.65 దగ్గర. సో ఇది ఫస్ట్ లెసన్. దానికి కోపం వచ్చి మనకు తెలిసింది అందరికీ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహు కలిసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని కొట్టారు. బేసిక్లీ అది అమెరికన్ ఆపరేషన్ ఉండే. B-2 బాంబర్స్ యూస్ చేసి వాళ్ళ మౌంటైన్ లోపల ఉన్న వాళ్ళ చాలా మటు కాంక్రీట్ షెల్టర్స్ లోపల ఉన్న మిసైల్స్ని కొట్టారు, యురేనియంని కొట్టారంటున్నారు. మనకు తెలియదు. ఆ రోజు ఏం చెప్పారు, అన్నీ అయిపోయింది, యురేనియం లేదు వాళ్ళ దగ్గర, కంప్లీట్లీ వి ఫినిష్ దమ్ ఆఫ్ అన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి లేదు వాళ్ళ దగ్గర వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉందంటున్నారు. అది ఎట్లా అయిందండి? అది మీరే అన్నారు ఫినిష్ చేసేసాం, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు డస్ట్ అన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా ప్రొడ్యూస్ చేశారు వెపన్స్? అంటే మీరు ఆ రోజు చేసిన బాంబింగ్ ఎఫెక్టివ్ కాదు, ఫస్ట్ థింగ్. రెండవది, ఇప్పుడు యురేనియం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? దాన్ని వెపన్ గ్రేడ్ యురేనియం నుంచి మీకు టార్గెటెడ్ డెలివరీ చేయాలంటే మీ దగ్గర ఒక మెకానిజం ఉండాలి, మిస్సైల్ ఉండాలి పంపించడానికి. ఎవరైనా కానీ వాసుదేవన్ గారు న్యూక్లియర్ వెపన్ వాడరు, అందరికీ తెలుసు. దాని రిజల్ట్ కిమ్ కూడా వాడు, కిమ్ నార్త్ కొరియా అంత పిచ్చోడు కూడా వాడరు. బేసిక్లీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అందరికి తెలుసు ఏం జరగబోతుందని. హిరోషిమా నాగాసాకిలో మనం చూసాం ఎట్లాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండేదాన్ని. అది కూడా ఆ టైంలో ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ చాలా ప్రిమిటివ్ ఉండే, ఇప్పుడున్నది చాలా డేంజరస్. ఇంకా ఆ టైం ప్యూరిటీ చాలా తక్కువ, డెలివరీ మెకానిజం తక్కువ, అన్నీ తక్కువ ఉండే ఆ టైంలో. అప్పుడు కూడా అంత ఎఫెక్ట్ ఉండే. తర్వాత న్యూక్లియర్ వెపన్ అని చెప్పలేము కానీ చెర్నోబిల్లో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్లో ఆ రోజు మనం చూసాం దాని ఎఫెక్ట్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 500 సంవత్సరాల దాకా చెర్నోబిల్ దాని చుట్టుపక్కల ఏరియాలో ఎవరు ఉండలేరు, కంప్లీట్ వెకేట్ చేయాల్సి వచ్చింది. చాలామంది చనిపోయారు దాని ఆఫ్టర్ ఎఫెక్ట్. క్యాన్సర్తో చనిపోతున్న చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. దాని తర్వాత ఫుకుషిమా ప్లాంట్ జపాన్లో ఒక లీక్ జరిగింది. అక్కడున్న పక్కనున్న సీ లోపలికి వెళ్ళిపోయింది నీళ్ళని, ఫిషెస్ అని చనిపోయినాయి, చాలా మటుకు చేపలు చనిపోయినాయి, పెద్ద ఇష్యూ అయింది. కానీ దాన్ని చాలా మటుకు కంట్రోల్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఎవరు వాడరు, కానీ అదొక థ్రెట్గా ఉంటుంది. అండ్ ఇరాన్ లాంటి దేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ నెటన్యాహుకి భయం ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రోజు ఇది మా మీద వాడుతారు, స్పెషలీ ఇజ్రాయెల్ మీద వాడుతారని భయం ఉంది. అది ఓపెన్గా చెప్పారు కూడా ప్రెసిడెంట్ ట్రంప్. ఇరాన్కి తెలుసు వాళ్ళ మెయిన్ ఎనిమీ ఇజ్రాయెల్. వాళ్ళని కన్వెన్షనల్ వెపన్స్ అంటే మిసైళ్ళు, లాంగ్ రేంజ్ బాంబ్స్, డ్రోన్స్తో మేము అడ్డుకోలేము. అక్కడెక్కడ డిస్ట్రాయ్ చేయొచ్చు కొంచెం ప్రాపర్టీ ఇజ్రాయెల్లో ఉన్న కొంచెం మటుకు, కానీ ఇజ్రాయెల్ యాజ్ అ కంట్రీ మీరేం చేయలేరు. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో మిమ్మల్ని అడ్డుకుంటారు. ఇజ్రాయెల్ ఇస్ అ న్యూక్లియర్ నేషన్, నాన్ డిక్లేర్డ్ న్యూక్లియర్ నేషన్. వాళ్ళ దగ్గర డిమోనాలో వాళ్ళ దగ్గర ఒక పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, దాని మీద దాడి చేయడానికి ట్రై చేశారు ఇరాన్ ఒకసారి. సో ఇదన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్కి ప్రైమరీ ఒపోనెంట్ ఈజ్ ఇరాన్. ఇరాన్ని అడ్డుకోవాలి ఎట్లా. సో దానికోసం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఒఫెన్సివ్ వెపన్స్ ఏమి ఉండకూడదు. ఒఫెన్సివ్ వెపన్స్ న్యూక్లియర్ ఒకటి, కన్వెన్షనల్ వెపన్స్ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ లాంగ్ రేంజ్ మిసైల్స్ కానీ ఇదేమి ఉండకూడదు. ఇది ఫస్ట్ అజంప్షన్ ఉండే. దీనికన్నా ముందు మనకు తెలుసు జరిగినప్పుడు ఫస్ట్ డే February 28, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు 3 నెలలు అయిపోతుంది, ఇప్పుడు కరెక్ట్గా రేపటికి 3 నెలలు. సో ఈ జరిగిన అటాక్లో మనందరికి తెలుసు ఒక రెజీమ్ చేంజ్ జరగాలనుకున్నారు ఇరాన్లో. అది ఫస్ట్ తప్పు. రెజీమ్ చేంజ్ ఎట్లా జరుగుతుంది? అక్కడున్న ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకంగా వాళ్ళ మీద బాంబులు వేసే, వాళ్ళ మీద గన్స్తో ఆపరేట్ చేసే రెవల్యూషనరీ గార్డ్స్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర లేదు. సో దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ అజంప్షన్ మీరు చేశారు, అంటే US చేసిన తప్పది. రెండోది
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ ఎప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కలల్లో కూడా అనుకోలేదు దట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ని ఇరాన్ మూసేస్తారని. కానీ జనరల్స్, రిటైర్డ్ జనరల్స్ కానీ వార్ స్ట్రాటజిస్ట్ కానీ ఏం చెప్తున్నారు, ఇది దీనికన్నా ముందు కూడా జరిగింది. 8 సంవత్సరాల యుద్ధం జరిగినప్పుడు ఇరాక్ అండ్ ఇరాన్ నడిమిట్లో సద్దాం హుసేన్ టైంలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ని ఇట్లనే క్లోజ్ చేయలేదు, కానీ దాని మీద ఇంపాక్ట్ ఉండే. దానికన్నా ముందు 1953లో ఇరాన్లో ఒక ప్రెసిడెంట్ ఉండే, మొహమ్మద్ మొసదేవ్ అని చెప్పి, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఓన్లీ ప్రెసిడెంట్. ఆయన్ని ఈ సిఐఏ అండ్ బ్రిటిష్ MI6 కలిసి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కలిసి ఆయన్ని తీసేశారు పోస్ట్ నుంచి. తీసి షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే దానికన్నా ముందు ఆయన అక్కడున్న ఆయిల్ కంపెనీస్ని, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ని నేషనలైజ్ చేశారు. ఇది మనం వెనిజువేలాలో కూడా చూసాం. అదే నేషనలైజ్ చేసినప్పుడు బ్రిటిష్ ఏం చేశారు, 1953లో, దానికన్నా ముందు 52 నుంచే 51 నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ని క్లోజ్ చేశారు. సో మనందరూ అనుకుంటున్నాం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ ఫస్ట్ టైం క్లోజ్ అయింది, లోకంలో ఉన్న 20% ఆయిల్ ఇక్కడి నుంచే ఫ్లో అయింది. క్లోజ్ అయింది 1950s అంత పెద్ద ఆయిల్ ట్రేడ్ లేకుండే అంత రిక్వైర్మెంట్ కూడా. సద్దాం హుసేన్ వచ్చిన తర్వాత ఉండే. సద్దాం హుసేన్ టైంలో ఏం జరిగింది, ట్యాంకర్ల మీద వీళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. ఇరాక్ ఏమో ఇరాన్ ట్యాంకర్ల మీద, ఇరాన్ ఏమో ఇరాకీ ట్యాంకర్ల మీద కొట్టడం మొదలుపెట్టారు. దాంతో మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. ఇది ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అమెరికా తప్పు ఏంటంటే, ఒకటి, వాళ్ళు ఈ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ మీద ఒక నిఘా ఉండాలండే, అది జరగలేదు. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ని చూసుకోలేదు, ఇరాన్ ఏం చేస్తారని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇరాన్ అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇరాన్ అక్కడ నుంచి తీయాలంటే మీ దగ్గర నేవల్ ఫోర్స్ ఉందా? ఉంది. మీ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉందా? ఉంది. మీ దగ్గర మెరైన్స్ ఉన్నారా? ఉంది. మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చిన్న చిన్న బోట్లతోని, మిసైళ్ళతోని కొడుతున్నారు. నిన్న ఒక అటాక్ రివర్స్ చేశారు, US కొట్టారు ఇరాన్ మీద, 4 చనిపోయారని చెప్తున్నారు వాళ్ళ సోల్జర్స్. మైన్స్ వేస్తున్నారు, ఎవరో మిసైల్ యూజ్ చేశారు, కొట్టారు. ఇది జరిగింది. కానీ దీని ఇంపాక్ట్, ఇది మీరు కంటిన్యూస్గా కొడుతుంటే ఇరాన్లో ఉన్న నేవీ లేదు, వాళ్ళకి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుండే. వాళ్ళ మస్కిటో బోట్స్ కానీ మిసైల్ తిరుగుతున్న వాళ్ళు మీరు కంటిన్యూస్గా 1 వీక్ చేయరు. కానీ వీళ్ళకి భయం ఏంటంటే, ఏ రోజు వీళ్ళు బాంబింగ్ పెడతారో అదే రోజు ఇరాన్ పక్కనున్న దేశాల మీద దాడి చేస్తారు. మనం చూసాం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. ఇది US ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇంగ్లీష్లో అంటే చేస్తే మరి తప్పు, చేయకుండా కూడా తప్పు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో వచ్చేసారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు బాంబింగ్ వేశారనుకోండి, ఇరాన్ మళ్ళీ వాళ్ళ మీద సౌదీ అరేబియా కానీ, UAE, మాది బహ్రెయిన్, కువైత్ అందరినీ కొడతారు. చేయకపోతే ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముస్ని క్లోజ్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ రేట్ చాలా పెరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే, వాసుదేవన్ గారు, ఇప్పుడు ఆయన ఓన్ పార్టీ నుంచి ఒక రెబెలియన్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆయనకు సపోర్ట్ ఉండే. యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరు అడిగారు, మంచి పని చేస్తున్నారు, ఇరాన్ని కొట్టేయాలి, ఫినిష్ చేసేసాం మనం, అది ఇది అన్నారు. కానీ ఒక 1-2 నెలలు కాగానే అందరు టైర్డ్ అయిపోయారు, ఆయిల్ రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు అందరు. వాళ్ళ దగ్గర ఉన్న లీడింగ్ కాంగ్రెస్ మ్యాన్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సెనేటర్స్ వీళ్ళు అడుగుతున్నారు, ఏం చేస్తుంది మీకు యుద్ధాన్ని మీరు ఎప్పుడు ఆపుతారో చెప్పండి. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకండి, అయిపోయింది యుద్ధం, ఫినిష్డ్, దే హ్యావ్ నో నేవీ, దే హ్యావ్ నో ఎయిర్ ఫోర్స్. నిన్న ఒక రీపర్ డ్రోన్ పోయింది USది. హౌ? మళ్ళీ ఏం లేదు కదా, మళ్ళీ ఎట్లా కొట్టుతున్నారు? ఈ స్టేట్మెంట్లు కొట్టి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన క్రెడిబిలిటీని మొత్తం జీరోకి తెచ్చుకున్నారు. అమెరికన్ ప్రజలే ఆయన్ని నమ్మట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పొద్దున ఒక మాట అంటాడు, రిపబ్లికన్స్ నమ్మట్లా, ఆయన సొంత పార్టీ వాళ్ళు నమ్మట్లేదు. సో ఆలోచించండి, ఈ పరిస్థితిలో ఉన్నారు వాసుదేవన్ గారు. ఇంకా ఇప్పుడు మనం చూసాం లాస్ట్ ఒక 48 అవర్స్లో మార్కో రూబియో ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, ఇది అయిపోయింది, కొన్ని సెంటెన్సెస్ అక్కడిక్కడ కొంచెం మార్పు ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు నెగోషియేట్ చేస్తున్నారు ఇరాన్తోని? అసీం మునీర్. సడన్గా చూస్తే అసీం మునీర్ చైనాలో ఉన్నాడు. మళ్ళీ ఇరాన్తో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు లేరు, ఒట్టిగా కథలు. అందరూ అనుకున్నారు అసీం మునీర్ అక్కడ ఉన్నారని. నేను 3 రోజులకి వెళ్తా అని వెళ్ళిండు, 1వ రోజు 2వ రోజు గాయబైపోయింది అక్కడి నుంచి. ఇరాన్కి అర్థమైపోయింది ఈ గేమ్ ఎక్కడ వెళ్ళట్లేదు. ఒక పని చేద్దాం, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ దీంట్లో ఖతర్ దగ్గర వెళ్దాం. పాకిస్తాన్ పనికిరారు, డబ్బులు లేవు, బిచ్చం తీసుకొని. ఖతర్ చిన్న దేశం అయినా వెరీ రిచ్ నేషన్, వెరీ రిచ్ నేషన్. ఖతర్ దగ్గర వెళ్దాం అని చెప్పి ఖతర్ దగ్గర వెళ్ళారు. అండ్ ఖతర్ది అడ్వాంటేజ్ ఏంటంటే, ఖతర్లో హమాస్ వాళ్ళు అందరు అక్కడే కూర్చున్నారు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ అక్కడ ఉన్నారు,
ఐఎస్ఐ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, హమాస్ లీడర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఆల్ టెర్రరిస్ట్ గ్రూప్ ఖతార్లో ఉన్నారు. ఖతార్ గవర్నమెంట్ అంటారు మేము ఇక్కడ ఉంచుకున్నాం మంచిది, లేకుంటే వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగి ఏమో చేస్తారో తెలియదు, మేము ఇక్కడ ఉంచుకున్నాం మాకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారని, వీళ్ళ మీద ఒక నిఘా ఉంది మాదని. అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఇరాన్ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం, ఎందుకంటే యూఎస్ వినట్లేదు మా మాట, మీరు చెప్తే అయినా వింటారు. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, ఈ ఒక వారం ముందు బాంబింగ్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ స్టార్ట్ చేస్తాను ట్రంప్ చెప్పినప్పుడు వితిన్ 12 hours మార్చుకున్నారు, నిర్ణయం మార్చుకొని. ఎందుకు? సౌదీ అరేబియా, ఖత్తర్, యూఏఈ అందరు కలిసి ఉన్న దగ్గర వచ్చి బాంబులు వేయకండి అని చెప్పారంట. మేము మాట్లాడుతున్నాం ఇరాన్తో. సౌదీ అరేబియా ఎందుకు మాట్లాడతారు? ఇరాన్ దగ్గర మాట్లాడరు. ఈ యూఏఈ మాట్లాడరు. ఖత్తర్ ఓకే, ఒమాన్ ఎస్, పాకిస్తాన్ ఆల్సో. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే అందరికి అర్థమైపోయింది 2-3 స్టిక్కింగ్ పాయింట్స్ ఉంది. ఒకటి యురేనియం, నెక్స్ట్ హెజ్బుల్లా, హూతీలు, హమాస్ మీద ఉన్న సపోర్ట్. ఎందుకంటే ఇరాన్ ఏమంటున్నారు, యుద్ధం ఆపేస్తాం, వెరీ గుడ్ అంటున్నారు ఇరాన్. కానీ వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడలా. మనం అక్కడ కూడా ఆపాలి, మీరు లెబనాన్లో బాంబ్ చేయకూడదు, ఇజ్రాయెల్ అగ్రీ చేస్తారా? అది ఇజ్రాయెల్ లెబనాన్ వ్యవహారం కదా, ఇరాన్ అది ఇరాన్కి అది ఒకటి ఉంది. ఎందుకంటే వారు ఏమనుకో అది మా ఏరియా అంటున్నారు. లెబనీస్ ఆర్మీ అని ఒక ఆర్మీ ఉంది అక్కడ, పనికిరాదు వాళ్ళు. హెజ్బుల్లా వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటారు వాళ్ళు. నువ్వు ఎవరు రా అని చెప్తారు లెబనీస్ ఆర్మీని. ఆలోచించండి, మీరు ఇంకొక దేశంలో వెళ్ళి కూర్చొని ఆయుధాలు ఇరాన్ దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని మీరు అక్కడున్న లోకల్ ఆర్మీని పక్కన పెట్టిస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సదర్న్ లెబనాన్ మొత్తం వెకేట్ చేపించారు ఈ సీజ్ ఫైర్ వచ్చే ముందు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చి సీజ్ ఫైర్ ఉండాలా అని చెప్పి కట్టారు. ఇజ్రాయెల్ అన్నారు మీ సీజ్ ఫైరా ఏమని మేమైతే కొడతాం, మీరు చెప్పుకోండి సార్, ఏదైనా పేరు పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా కొడుతున్నారు ఇజ్రాయెల్. నిన్న కూడా కొట్టారు, దానికంటే ముందు రోజు కొట్టారు, ప్రతిరోజు బాంబింగ్ చేస్తున్నారు. సదర్న్ లెబనాన్ వెకేట్ చేసినప్పుడు సదర్న్ లెబనాన్లో చాలామంది క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే బాంబింగ్ చేసే ముందు ఇన్ఫామ్ చేస్తారు, చూడండి మేము ఈ బిల్డింగ్ మీద బాంబు వేయబోతున్నాం, మీరు ఖాళీ చేసేసేయండి, మీకు గంట సేపు ఇస్తున్నాం. వాళ్ళు పైనుంచి శాటిలైట్ చూస్తుంటారు ఎవరెవరు వెళ్తున్నారు బయటికి అని. దీంట్లో టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఈ ఫ్యామిలీస్ నడిమిట్లో వచ్చి కూర్చుంటారు. జస్ట్ లైక్ హమాస్ చేసిన, గాజాలో చేసిన అదే గేమ్. హాస్పిటళ్ళు, స్కూళ్ళు అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ టనల్ సిస్టమ్ మనం చూసాం చూడండి, గాజాలో చూసిన టనల్ సిస్టమ్ యాక్చువల్లీ హమాస్కి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చింది హెజ్బుల్లా. ఇది అంటే ఆ టైంకి ఇజ్రాయెల్ వాజ్ నాట్ అవేర్ అండి. అవేర్. ఎవరు నేర్పించారు హెజ్బుల్లాని? నార్త్ కొరియా. ఆ టైంలో నార్త్ కొరియా నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి హెజ్బుల్లాని నేర్పించారు టనల్ ఎట్లా తయారు చేయాలి. అక్కడ ఉన్న లెబనీస్ గవర్నమెంట్ చూసుకొని కూర్చున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఆలోచి మీరు ఇజ్రాయెల్ గురించి అడిగారు. లెబనాన్ కంట్రీ ఉందండి, పార్లమెంట్ ఉంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళు చూస్తూనే కూర్చొని వాళ్ళ ముందు తవ్వుతున్నారు వీళ్ళు. ఈజిప్ట్ దాకా తవ్వారు, సిరియా నుంచి ఆయుధాలు తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ సిరియన్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసాద్, అప్పుడున్న ప్రెసిడెంట్, ఇప్పుడు కాదు, ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్స్ ఉండే దీంట్లో. హెజ్బుల్లాకి సపోర్ట్ ఇచ్చే వన్ ఆఫ్ ద మెయిన్. ఇరాన్ ఆయుధాలు పంపిస్తారు కానీ డబ్బులు కూడా పంపిస్తారు, కానీ టెక్నికల్ సపోర్ట్. సిరియన్ ప్రెసిడెంట్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కదా ఒకప్పుడు. ఇప్పుడున్న ఆయన. అప్పుడు ఈ బషర్ అల్ అసాద్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆర్మీ చాలా వీక్. పెద్ద అందరు అన్నారు సిరియన్ ఆర్మీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. ఏం లేదు, హెజ్బుల్లా నడిపిస్తుండే అక్కడ కూడా ఆపరేషన్స్. తర్వాత ఇజ్రాయెల్కి అర్థమైంది ఈ బషీర్ అల్ అసాద్ని కొడితేనే మన ఇక్కడ హెజ్బుల్లా మీద కంట్రోల్ ఉంటుందని చెప్పి బషీర్ అల్ అసాద్ మీద అటాక్ చేశారు. ఆయన అన్ని పడేసి పారిపోయాడు రష్యాకి. దాని తర్వాత అక్కడ ఉన్న రెజ్యూమ్ పడిపోయింది, ఏం ఆర్మీ లేదు, ఏం లేదు. వాళ్ళకి పేరు కోసం పెద్ద అన్ని ఫ్యాషనబుల్గా పెట్టుకున్నారు. మన సౌదీ అరేబియా లాంటి, మిగతా గల్ఫ్ కంట్రీస్ లాంటి. ఆర్మీ ఉందా, ఉంది అంటారు. ఏముంది ఆర్మీ, ఏం లేదు యాక్చువల్లీ. ఇది కండిషన్ అనమాట వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే లెబనాన్ మాకు ఇచ్చేసే, మీరు ఇక్కడ తిరిగి చూడకండి, మేము హెజ్బుల్లాతో డీల్ చేసుకుంటాం, మమ్మల్ని వచ్చి మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పకండి. ఇరాన్తో ఒప్పందం చేశారో దాంట్లో ఈ సీజ్ ఫైర్ ఉండకూడదు, ఈ ఒప్పందం మీరు చేసుకోండి. కానీ రిపబ్లికన్స్ ఏమంటున్నారు, మీరేం ఒప్పందం చేస్తారు ట్రంప్, మీరు మళ్ళీ ఇరాన్ దగ్గర ఒప్పందం, న్యూక్లియర్ ఒప్పందం చేయబోతున్నారు, దానిది ఏముంది? ఇరాన్ సేమ్ కండిషన్. ఇప్పుడు కొత్త కండిషన్స్ ఏంటి? ప్రెసిడెంట్ మళ్ళీ దిగొస్తున్నారు కిందికి. కొత్త కండిషన్ ఏంటి? మీరు మాకు అప్పగించక్కర్లేదు యురేనియం, మీ దగ్గరే పెట్టేసుకోండి. ఏది ఫస్ట్ అన్నారు మొత్తం మేము తీసుకెళ్ళిపోతాం, లేకుంటే సెకండ్ ఆప్షన్ రష్యాకి అప్పగిస్తాం, చైనాకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఉంచుకుంటారు సేఫ్గా. మూడవది ఐఏఈకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఉంచుకుంటారు. ఇప్పుడు నాలుగోది ఏమైందంటే మీరే పెట్టుకోండి, మేము పనిచేస్తాం, రెగ్యులర్గా వచ్చి చెక్ చేస్తాం మీ దగ్గర ఉందా లేదా అని, మీరు దాన్ని వాడుకుంటున్నారా లేదా అని.
ఆలోచించండి ఎంత కిందకి దిగి వచ్చారు. వీక్ ప్రెసిడెంట్ అయిపోయారు. సో అదే రిపబ్లికన్స్కి కోపం వస్తుంది. మీరు ఒబామాని తిట్టారు, ఆయన చేసిన డీల్ అసలు పనికిరాదు, యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఒబామా మీద ఎంత పెద్ద క్యాంపెయిన్. ఇవాళ అది ఉంటే కనుక ఇన్వోగ్ ఉండుంటే ఎంత మేలై ఉండేది. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది ప్రెసిడెంట్ ట్రంప్కి. ఏమనంటే అందరు ఇప్పుడు ఆయన ఒబామాతో కంపేర్ చేస్తున్నారు. ఒబామా పక్కన కూర్చొని నవ్వుతున్నాడు. ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడు నవ్వినందుకు అన్నట్టు ఈ కండిషన్ ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒకటి ఆయన వైపు నుంచి ఎందుకు యుద్ధాన్ని వెళ్ళాడు ఆయనకి క్లారిటీ లేదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మన అందరు తెలుసు, బెంజమిన్ నెటన్యాహు ఫిబ్రవరి 26 తారీఖు యూఎస్కి వెళ్ళి మాట్లాడారు ప్రెసిడెంట్ ట్రంప్తో, డీటెయిల్గా బ్రీఫింగ్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ మొసాడ్ అండ్ వాళ్ళ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్. ఇది జరుగుతుంది, 28 తారీఖు మేము ఇక్కడ బాంబే పోతున్నాం, ఇక్కడ ఒక మీటింగ్ జరగబోతుంది, చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు ఓకే గో డూ ఇట్ అన్నారు. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, నేను పాపులర్ కావాలంటే బెంజమిన్ నెటన్యాహు కొడితే ఆయన క్రెడిట్ తీసుకెళ్ళిపోతాడు, నేనేం చేయాలి, నేను కూడా వస్తాను, నేను కూడా మీతో వస్తాను చెప్పి వెళ్ళిండు. అది చేసిన తప్పు. ఇజ్రాయెల్కి ఇప్పుడు దాకా మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇజ్రాయెల్ ఇప్పుడు దాకా కంప్లీట్గా అక్కడ ఫినిష్ చేసేస్తుండే, వాళ్ళ మిషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నడిమిట్లో వచ్చి మీరు దీని మీద మీరు లీడర్షిప్ ట్రై చేశారు, దాంతో సిచ్యువేషన్ మొత్తం మెసప్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, మేము కొత్త డీల్ చేస్తున్నాం. ఏం డీలు? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయబోతున్నారు. అరే ఓపెనే ఉండే కదా ముందు, మీరు యుద్ధం చేశారని చెప్పి వాడు క్లోజ్ చేశాడు, మీరు కొత్తది ఏం చేశారు చెప్పండి. మేము న్యూక్లియర్ డీల్ గురించి ఏం మాట్లాడుతున్నారు? అరే ఒబామా చేసిన డీల్ దీనికన్నా బెటర్ ఉండే. ఇప్పుడు ఆయనకి ఎక్కడ తిరగడం తెలియట్లేదు. ఒకవైపు నుంచి పార్టీ, ఇంకోవైపు నుంచి నెటన్యాహు, ఇంకోవైపు నుంచి ఇరాన్, ఇంకా ఈ నెగోషియేట్ చేస్తున్న కంట్రీస్ వీళ్ళందరూ. యాక్చువల్లీ సౌదీ అరేబియా ఎందుకు మీరు ఆపరేషన్ ఫ్రీడమ్ అప్పుడు ఎందుకు లాంచ్ చేయొద్దని చెప్పారు లాస్ట్ వీక్, స్లెడ్జ్ హ్యామర్ కూడా ఎందుకు లాంచ్ చేయొద్దన్నారంటే హజ్ నడుస్తుంది, ఈద్ వస్తుంది. మీరు ఈ టైంలో బాంబు వేశారనుకోండి ఇరాన్ మీద, వాడు అన్ని చోటకి బాంబు కొడతాడు, ఫ్లైట్లన్నీ ఆగిపోతాయి, దాని తర్వాత కంప్లీట్ కేవస్ అయిపోతుంది. మా దగ్గర వచ్చిన పిలిగ్రిమ్స్ తిరగలేరు, రానోళ్ళు ప్రాబ్లం అవుతుంది. మాకు మెయిన్ వాళ్ళ సౌదీ అరేబియన్ ఎకానమీకి చాలా పెద్ద రెవెన్యూ స్ట్రీమ్ ఇది. మక్కాకి వస్తాను అది పోతుంది, మౌంట్ అరాఫాత్కి వెళ్ళేది, హజ్కి, మక్కా మదీనా అంతా. ఇది పెద్ద ప్రాబ్లం. సో అన్నారు మీరు అది కాగానే దాని తర్వాత మీరు చేయండి అన్నారు. కానీ అబద్ధం చెప్పాడు మళ్ళీ ట్రంప్. ఈ ట్రంప్ది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం చెప్పండి మా దగ్గర ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. అరే వాళ్ళు చెప్పారు ఆపండి మేము మాట్లాడుతూ, ఎవ్వరు మాట్లాడలేదు. ఇట్ వాజ్ జస్ట్ దట్ వాళ్ళు అన్నారు ఇప్పుడు హజ్ సీజన్ ఉంది ఇప్పుడు చేయకండి, ఒక వారం ఆగండి అని చెప్పారు అంతే. కానీ ఆయన వచ్చి పెద్ద స్టేట్మెంట్ అయిపోయింది, మేము మాట్లాడాము, నెగోషియేటర్స్ ఆర్ దేర్ స్పీకింగ్ టు దమ్, 2 లైన్లు 3 లైన్లు మార్చేస్తే అయిపోతుంది, మేము సంతకం పెడతాం. మీ సంతకం ఏం పెడుతున్నారు? అగ్రిమెంటా, ఎంఓయూవా, డీలా? ఈ డీల్ ఆయన ఎప్పుడు వర్డ్ యూజ్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ మంచి కదా, ఆయన రియల్ ఎస్టేట్ మొగల్. సో ఆయన న్యాచురల్లీ డీల్ గురించి మాట్లాడతారు. ఇన్ని అపార్ట్మెంట్లు అమ్మాము, ఇన్ని ఫ్లోర్లు అమ్మాము, ఇంత స్క్వేర్ ఫీట్ అమ్మాము, ఇదే ఆయన డీల్. ఈ డీల్ కావట్లేదు. డీల్లో ఏం చేశారండి? ఒక అగ్రిమెంట్కి ఏమొస్తుందంటే, ఒకటి న్యూక్లియర్ పక్కన పెడదాం, ముందు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేద్దాం, అప్పుడు రేటు తగ్గిపోతుంది, ఆయిల్ రేటు. ప్రాబ్లం ఎక్కడంటే ట్రంప్కి ఇప్పుడు అక్కడ యూఎస్లో మనందరూ తెలుసు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ రేటింగ్స్ రిచర్డ్ నిక్సన్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. రిచర్డ్ నిక్సన్ వాజ్ ద వర్స్ట్ యూఎస్ ప్రెసిడెంట్. ర్యాంకింగ్ అంత తగ్గిపోయింది, ఎందుకంటే వాటర్ గేట్ స్కాండల్ తర్వాత ఆయన మొత్తం ఈ బికేమ్ వెరీ హైలీ అన్పాపులర్. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ 20 సంవత్సరాల్లో ఉన్న ఏ ప్రెసిడెంట్కి ఇంత రేటింగ్ తక్కువ కాదు, నెగటివ్ వెళ్ళిపోయింది. ఆ రికార్డ్ ఇప్పుడు ఈయన బద్దలు కొట్టబోతుంటాడు. సో అక్కడున్న రిపబ్లికన్స్ భయపడుతున్నారు, అరే బాబు నువ్వు ఏం చేస్తున్నావు, మీరు అన్నారు అయిపోయింది, రేపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోతుంది, ఎల్లుండి రేట్లన్నీ పడిపోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు కాబోతుంది. ఇప్పుడు కాకుండా ఆయన రిటైర్ అయిన 2 సంవత్సరాల తర్వాత పదవి నుంచి దిగిన తర్వాత ఒక ఎంక్వైరీ రాబోతుంది. మీరు చూడండి, ఆయన ఎప్పుడు అనౌన్స్మెంటు సండే రోజు చేస్తాడు, సండే రోజు సాయంత్రం చేస్తాడు, స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే అది ఎరుగుతుంది. ఏంటి మేము ఒప్పందం పెట్టబోతున్నాం. మళ్ళీ ట్యూస్డే రాగానే, ట్యూస్డే ఆయన చాలా ఫేమస్, ట్యూస్డే రాగానే ఒప్పందం లేదు ఏం లేదు మేము బాంబే పోతున్నాం అంటాడు. మళ్ళీ రేట్లు పడిపోతాయి, స్టాక్ మార్కెట్ పడిపోతే, ఆయిల్ రేట్ పెరుగుతుంది. ఎవరో దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఓన్ ఫ్యామిలీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు డబ్బులు దీంట్లో. యూజువలీ మీరు ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ని ఒక ట్రస్ట్కి ఇచ్చేస్తారు. మీరు దాంతో కనెక్షన్ పెట్టకూడదు, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాం మనం. నేను నిర్ణయం తీసుకుంటాను, నాకు తెలుసు నేను ఏం నిర్ణయం తీసుకోబోతున్నాను, దాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఏముంటుంది అనేది.
పూర్తిగా ఇన్సైడర్ ట్రేడింగ్ మాదిరి. మా కొడుకుకి చెప్తాను, మా కూతురుకి చెప్తాను, మా సనీలకు చెప్తాను, వాళ్ళు షేర్లు కొనుక్కుంటారు, లేకుంటే షేర్లు అమ్మేసుకుంటారు, ఏదైనా ఒకటి. ఇది జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కరప్షన్ గురించి ప్రతి అమెరికన్ ఛానల్ డిస్కషన్లో ఇదే నడుస్తుంది. దట్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది. ఒకరోజు మనకు తెలుసు, ఇప్పుడు కాదు 2 నెలల ముందు ఒక అనౌన్స్మెంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అయిపోయింది, ఒప్పందం అయిపోయింది అనగానే ఆయిల్ రేట్ పడిపోయింది. కానీ ఆ పడే టైంలో ముందు కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎవడో 5-6 కంపెనీలు కలిసి $540 మిలియన్ ప్రాఫిట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది వాళ్ళ దగ్గర, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. వాళ్ళేమంటున్నారు, వైట్ హౌస్ అనౌన్స్ చేసే కన్నా 15 నిమిషాల ముందు అన్ని న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వచ్చేసింది న్యూస్ అని. ఎవరు చెప్పారు? ఎవరు లీక్ చేశారు? సో దెర్ షుడ్ బి అన్ ఎంక్వైరీ ఇన్ దిస్. ఇప్పుడు ఈయనకి ఏ ప్రాబ్లం అంటే, ఒకటి, ఈయన క్రెడిబిలిటీ పోయింది మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఈ లూజ్ స్టాక్ అని ఉండకూడదు. ఇప్పుడు మీరు ఏ ప్రెసిడెంట్ అని చూడండి, ప్రీవియస్ ప్రెసిడెంట్ అయినా కానీ, మిగతా కంట్రీస్ ప్రెసిడెంట్ అయినా కానీ, ఈవెన్ జార్జియా మెలోని కానీ, మ్యాక్రాన్ కానీ, కార్నీ కానీ, ఈవెన్ స్టార్మర్ హూస్ కన్సిడర్డ్ వెరీ వీక్ ఇన్ యూకే, వీళ్ళందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడే మాట్లాడతారు. రోజుకి 10 ట్వీట్లు చేయరు, ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ పెట్టారు. ఎందుకంటే యూ హ్యావ్ అ ఇమేజ్ టు కీప్. మీరు ఒక ప్రెసిడెంట్, మీరేదో గల్లీలో తిరుగుతున్న లీడర్ కాదు. ఇంకోటి మెస్సేజ్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు జీసస్ క్రైస్ట్ బొమ్మ కూడా వాడేశారు. అదేంట. సో మొన్న ఒక ఏఐ ఇమేజ్ చేశాడు 2 రోజులు 3 రోజుల ముందు, ఇరానియన్ నేవీ షిప్స్ని కొడతారు. అరే మీరే అన్నారు నేవీ లేదని, మళ్ళీ ముందు కొడుతారు. ఎవరిని కొడతారు మీరు? మళ్ళీ చిన్నపిల్లలు చేసుకుంటారు చూడండి ఏఐ ఇమేజ్, అది చేస్తారు. యూఆర్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్, మీరు ఆ లెవెల్ మెయింటైన్ చేయాలండి. ఈయన సంగతి పక్కన పెడితే సార్, ఈ పాకిస్తాన్ సడన్గా ఎందుకెళ్ళి షహబాజ్ షరీఫ్ కానీ, సయ్యద్ అసీం మునీర్ కానీ ఆయన ముందు సాగిలబడ్డారు, జిన్పింగ్ ముందు? అంటే ఇక్కడ సినిమా కాలిపోయింది, ఇంకా అక్కడ ఏదైనా ఎత్తుకుందామనా? ఒకటి పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకొకటి డబ్బులు లేవు, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు అప్పు తీసుకొని సౌదీ అరేబియా దగ్గర తీసుకున్నారు. సౌదీ అరేబియా అన్నారు, మిమ్మల్ని మేము నమ్మలేము, మీరు ఉండి గాయమైపోతారు, మీరు పని చేయండి, ఒక 15 ప్లేన్లు తెచ్చి మా దగ్గర పెట్టండి, మీ ఒక 4,000 నుంచి 5,000 మంది సోల్జర్స్ని ఇక్కడ పెట్టండి, యుద్ధం ఏం కాదు ఇప్పుడు, ఇక్కడ పెట్టండి, రేపు డబ్బులు రాకపోతే వాళ్ళు పట్టుకుంటాం, మేము వాళ్ళని ఉంచుకుంటాం. ఇది సౌదీ అరేబియన్ స్ట్రాటజీ. ఎందుకంటే అదే లోన్ నుంచి 2.9 బిలియన్ మీరు యూఏకి ఇవ్వాలండే. యూఏ అన్నారు, మేము మీకు ఎక్స్టెన్షన్ ఇవ్వం, మాకు డబ్బులు ఇప్పుడే కావాలన్నాడు. మన కలెక్షన్ ఏజెంట్ లాగా క్రెడిట్ కార్డుది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలని ఆడ వచ్చి కూర్చున్నాడు పాకిస్తాన్లో, డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. సౌదీ అరేబియా దగ్గర అప్పు తీసుకొని ఇచ్చాడు. పాకిస్తాన్కి ఇప్పుడు కావాల్సిందంటే చైనీస్ పెట్టుబడి వాళ్ళ దగ్గర పెడితే బాగుంటుంది, డబ్బులు వస్తుందని చెప్పి దీనికన్నా ముందే మొదలుపెట్టారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దాని తర్వాత వాళ్ళ చైనీస్ టెక్నీషియన్స్ మీద, చైనీస్ ఇంజనీర్ మీద ఈ బలోచిస్తాన్ ఆర్మీ వాళ్ళు దాడి మొదలు పెడితే చాలామంది చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ప్రాజెక్ట్ బంద్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత యూఎస్ వచ్చారు. యూఎస్ వచ్చి మాకు రేర్ ఎర్త్స్ కావాలి, రేర్ ఎర్త్స్ తీసుకెళ్తాం కానీ చైనా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ రాబోతుంది వాసుదేవన్ గారు. అందరు అడుగుతారు, ఐ మీన్ ఈవెన్ ఒక నార్మల్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కూడా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఒకవైపు మీ ఇరాన్తో మీరు నెగోషియేట్ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? అమెరికా కోసం. అమెరికా కోసం, వెరీ గుడ్. మరి అటువైపు మీరు చైనాకి వెళ్ళి మేము ఒక స్ట్రాటజీ విరోధి చైనాతో, మీకు అమెరికా చెప్పిన కొన్ని సీక్రెట్స్ ఉంటుంది మీ దగ్గర, అది మీరు జీ జిన్పింగ్కి డైరెక్ట్గా చెప్తున్నారా? వాడు దువ్వి తీసుకుంటాడు. ఎందుకంటే జీ జిన్పింగ్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ పార్టీ. 90% ఇరానియన్ ఆయిల్ వాళ్ళు తీసుకెళ్తుండే దీనికన్నా ముందు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ అయ్యే ముందు. అప్పుడు రేపు ప్రెసిడెంట్ ట్రంప్ మిమ్మల్ని ఎందుకు నమ్ముతాడు? జీ జిన్పింగ్ మిమ్మల్ని ఎందుకు నమ్ముతాడు? ఆయనకు డౌట్ ఉంటుంది, నేను చెప్పిందంటే మళ్ళీ వెళ్ళి ప్రెసిడెంట్ ట్రంప్కి చెప్తున్నాడేమో, డబుల్ గేమ్ ఆడుతున్నాడు పాకిస్తాన్ అని. ఇదే ప్రాబ్లం. ఓకే, రన్నింగ్ విత్ ద హెయిర్ అండ్ హంటింగ్ విత్ ద హౌండ్స్ అంటారు ఇంగ్లీష్లో. 2 వైపులు మీకు కావాలి బెనిఫిట్, అది నడవదు. మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డిప్లొమసీ నడిపిస్తున్నప్పుడు మీరు ఏదో ఒక దేశంతో ఆ దేశంతో ఉండండి. మన అందరు తెలుసు యుఎస్ చైనాకి అస్సలు పడదు. సరే ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళారు అంత, కానీ మనం చూసాం ప్లేన్లో ఎక్కే ముందు ఐడి కార్డుతో సహా అన్ని డబ్బలు పడేశారు చేతలో. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఒక్క గిఫ్ట్ కూడా తీసుకెళ్ళలేదు. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫోన్ కూడా వాళ్ళు సపరేట్ బర్న్ ఫోన్ తీసుకొచ్చారు. ఛార్జింగ్ పాయింట్ ఛార్జ్ చేయకూడదు మీ ఫోన్లు చైనీస్ హోటల్స్లో, పవర్ బ్యాంకులు తీసుకొచ్చినారు యుఎస్ నుంచి. అంత నమ్మరు అసలు చైనీస్ని, ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో స్పై చేస్తారని యుఎస్కి డౌట్ ఉంది. ఇంత స్పై చేస్తున్న ఒక దేశంలో అసీం మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ వెళ్ళి కూర్చొని మాట్లాడి 2 రోజులు ఒప్పందాలు చేసి వచ్చారు. అదే మళ్ళీ షహబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్ మళ్ళీ అమెరికా దగ్గర వెళ్ళి మీ ఇరాన్ దగ్గర మాట్లాడుతా అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. బికాజ్ మీరు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన మాట అదే టైంలో జీ జిన్పింగ్కి వెళ్ళిపోతుంది.
మెసేజ్, అరే ఇది వీళ్ళు చేస్తున్నారు ఇట్లా ఇట్లా అని, ప్రెసిడెంట్ ట్రంప్ మాకు ఇట్లా చెప్పిండు, ఇది చేయమని చెప్పిండు. జీ జింగ్పిన్ నౌ చాలా హ్యాపీగా ఉంటాడు, ఆయనకు మొత్తం ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా వస్తున్నాయి. కావాలంటే ఒక కెమెరా కూడా ఇచ్చేస్తారు, మీరు నెగోషియేట్ చేస్తున్నట్టు లైవ్గా నేను చూసుకుంటా అని చెప్పేసి. ఇది చైనాతో. సో మీరు డబుల్ గేమ్ ఎప్పుడు ఆడకూడదు. ఇప్పుడు చూడండి, దానికోసం ఇరాన్ అన్నారు మేము ఖతర్ దగ్గర వెళ్తున్నాం, మొన్న వెళ్ళారు ఖతర్ దగ్గర, ఏం మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు దాకా సంతకాలు అయితే కావట్లేదు, ఒక ఛాన్స్ లేదు సంతకం పెట్టడానికి. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు దాకా పెట్టేస్తుండే సంతకం, కానీ మూమెంట్ రిపబ్లికన్ పార్టీలో ఒక రెబిలియన్ వచ్చినప్పుడు ఆయనకి ఇప్పుడు భయం వేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆయన నిన్న చాలా మటుకు పబ్లికేషన్స్ని తిట్టారు, అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ వీళ్ళని వాల్ స్ట్రీట్ అందరిని తిట్టాడు. మీకేం తెలియదు, యూజ్లెస్ ఫెలోస్, అది ఇది కాంప్రమైజ్ అయినారు మీరు, మీరు చూసారా డాక్యుమెంట్, ఏం చూసారు మీరు, మీకు ఎట్లా తెలుసు నేను నెగోషియేట్ చేస్తున్నానని. ఎప్పుడైనా మీరు నెగోషియేట్ చేస్తున్నప్పుడు మీ వైపు నుంచి చిన్న ఒక లీక్ ఉంటుంది, అరే మేము న్యూక్లియర్ ఒప్పందానికి ఇట్లా చేయబోతున్నాం, ఇప్పుడు న్యూక్లియర్ అడగట్లేదు, వాళ్ళని పెట్టుకోమన్నాం, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అది ఎట్లా అంటారు, ఒబామాని తిట్టారు కదా మీరు అని చెప్పి మళ్ళీ మొదలైంది ఇప్పుడు గేమ్ అంతా. ఆల్ ఓవర్ అగైన్ ఇట్ హస్ టు స్టార్ట్. ఎందుకంటే మీరు ప్రైమరీ కన్సర్న్ మీద ఏముండే, యురేనియం ఉండే, వాళ్ళ మిసైల్స్ ఉండే, హెజ్బుల్లా ఉండే, ఇది మీరు ఏం మాట్లాడలేదు. 60 రోజులు ఫస్ట్ సీజ్ ఫైర్ చేద్దాం, దాని తర్వాత చూద్దామంట. ఇరాన్ ఈ 60 రోజులు వాడుకుంటున్నారు. ఇప్పుడు దీనికన్నా ముందున్న సీజ్ ఫైర్లో కూడా వాళ్ళు కంప్లీట్ వాళ్ళ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్ ద కెపాసిటీ చేసేసారట. ఆలోచించండి, అక్కడ డ్రోన్ గల్లీలో తయారు చేస్తారు వాళ్ళు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అక్కడ. $5,000-10,000 డ్రోన్ తయారు చేస్తారు, ఆర్మ్ డ్రోన్స్. అదే వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ యూఐ మీద వాడుకుంటారు, సౌదీ అరేబియా మీద వాడుకుంటారు, బహ్రెయిన్, ఖతర్, కువైత్ మీద. ఇది జరుగుతుంది వాసుదేవన్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ యూండి లాస్ట్ 24 గంటల నుంచి ఆయన కనిపించట్లేదు. ట్వీట్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తున్నాడు, కానీ బయటకు వచ్చి మాట్లాడడానికి దమ్ము లేదు. పీట్ హెస్గత్ అని వీళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ ఉండే, ఆయన యుద్ధం మొదలైనప్పుడు ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండే, ఐదర్ పెంటగన్లో చేస్తుండే, లేకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో చేస్తుండే, లేకుంటే స్టేట్ డిపార్ట్మెంట్ వచ్చి చేస్తుండే, వైట్ హౌస్లో కూడా చేస్తుండే. ఇప్పుడు వైట్ హౌస్ మరి ఇంత సంక్లిష్ట సమయంలో ఆయన అంతకుముందు పాస్టర్స్ని ఫాదర్స్ని పెట్టుకుని ప్రేయర్స్ చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు ఆయన ఏం చేయాలో ఆయనకే అర్థం కావట్లేదు. ప్రేయర్లు ఏంటి, ఇప్పుడు ఇరాన్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఆయనతో. ఇరాన్ అదే అంటున్నారు, మేము గెలిచేసాం ఈ యుద్ధం, మీరు ఓడిపోయారు, మీకు వెళ్ళడానికి మీకే తెలియట్లేదు, మీరు ఎట్లా ఎగ్జిట్ చేయాలని మీకు అర్థం కావట్లేదు, మేము మిమ్మల్ని వెళ్ళనీయం. సింపుల్, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మా దగ్గరే ఉంటుంది, మీరు ఏం చేసుకుంటా చేసుకోండి. వాళ్ళు దే ఆర్ టాంటింగ్ ప్రెసిడెంట్ ట్రంప్, మీరు ఏం చేసుకోండి, మీరు పవర్ఫుల్ నేషన్, మా నేవీని ఫినిష్ చేశారు, మా ఎయిర్ ఫోర్స్ని ఫినిష్ చేశారు, మా ఆర్మీని ఫినిష్ చేశారు, మా లీడర్షిప్ని కొట్టారంటున్నారు, కానీ మేము ఇక్కడే ఉన్నాం, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఇరానియన్ ప్రజలతో చేసిన నమ్మక ద్రోహం ప్రెసిడెంట్ ట్రంప్ చేశారు. ఇది మనం మర్చిపోకూడదు. దిస్ ఈస్ అ ప్యూర్ స్టాబ్ ఇన్ ద బ్యాక్. ఇరానియన్ పీపుల్ దగ్గర మేము వస్తున్నాం, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అని చెప్పి చేసిన మనిషి ప్రెసిడెంట్ ట్రంప్. కానీ వాళ్ళకి హెల్ప్ వెళ్ళలేదు. వాళ్ళు 30 నుంచి 40 వేల మందిని చంపేశారు. ఇప్పుడు ఇరానియన్ ప్రజలు రోడ్డు మీదకి రారు, మిమ్మల్ని నమ్మరు, యాజ్ మచ్ యాజ్ అమెరికన్ ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. ఆ పరిస్థితికి వచ్చేసారు ట్రంప్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, బ్యాక్ టు స్క్వేర్ వన్ అనమాట. ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చామని ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటే బ్రహ్మానందంకి అప్పుడు వెలుగుతుంది. నిజమే కదా, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చాము. ట్రంప్ పరిస్థితి అండ్ ఈ మొత్తం ఎపిసోడ్లో బిగ్ ఫూల్గా నిలిచింది పాకిస్తాన్. సయ్యద్ హసీం మునీర్ పిఆర్ ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళకి మిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చించి వైట్ హౌస్కి దగ్గరై ఒంటికి బురద పూసుకున్నాడు, అంటించుకున్నాడు బురద. ఓ పక్క అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశం అని పేరు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వెళ్ళి జీ జిన్పింగ్ కాళ్ళ ముందు పట్టాం, షహబాజ్ షరీఫ్ని పంపించాడు. జీ జిన్పింగ్ మొదలే అవతల దేశాన్ని అవతల నాయకుల్ని నమ్మడు. ఇన్నాళ్ళు ట్రంప్ బూట్లు నాకి ఇవాళ వచ్చి మా దగ్గర నమస్కారం దండం పెడితే ఎందుకు నమ్ముతాను? సరే, ఏదో వాళ్ళ మొక్కుబడి కోసం కాశ్మీర్ మీద ఒక సంయుక్త ప్రకటన చేశారు. దానికి ఎలాంటి శాంక్టిటీ లేదు. సిమ్లా ఒప్పందం అమల్లో ఉన్న తర్వాత మూడో దేశం వచ్చి దాని మీద మాట్లాడటానికి అవకాశం లేదు. బహుశా ఇంతకన్నా దరిద్రం మరే దేశాధినేతకి పట్టదేమో. అది ఇద్దరికి వర్తిస్తుంది, ట్రంప్కి వర్తిస్తుంది అండ్ సయ్యద్ హసీం మునీర్కి వర్తిస్తుంది. ఇది టైం పరిష్కరించాల్సిన సమస్య. ఎందుకంటే వ్యక్తుల కన్నా ఈగోలు పెద్దవైన తర్వాత ఆ ఈగోల పరిధిలోంచి విషం బయటికి విరజిమ్ముతున్న తర్వాత
ఇప్పట్లో అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏం కనిపించట్లేదు. సో ప్రపంచం ఈ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే.